పెనుగొండ ఈరోజు నాతో పాటు వేల మంది అడుగులో అడుగు వేశారు. ఎండలు తీక్షణంగా ఉన్నాయి. ఎండలు తీక్షణంగా ఉన్నాయి. అయినా ఎండను ఖాతరు చేయలేరు. ఒకవైపున వాళ్ళకున్న సమస్యలు బాధలు చెప్పుకుంటూ అర్జీలు ఇస్తూ, మరోవైపున నా భుజాన్ని తడుతూ, అన్నా నీకు తోడుగా మేమంతా ఉన్నామన్నా అంటూ నాతో పాటు అడుగులో అడుగు వేశారు. దాదాపుగా 45 డిగ్రీల సెంటీగ్రేడ్ పైగానే ఎండున్నా ఏ ఒక్కరికి కూడా నాతో పాటు ఆ ఎండలో నడవలసిన పని లేకపోయినా కూడా నాతో పాటు అడుగులో అడుగు వేశారు. ఇవాళ ఇప్పుడు ఇక్కడ కూడా నడుచుకుంటూ రావడమే కాకుండా ఎండని తెలిసినా, దుమ్ము ఉంటుందని తెలిసినా, ధూళి ఉంటుందని తెలిసినా, రోడ్డన్న సంగతి తెలిసినా వచ్చి నిలుచొని ఇవేవీ కూడా పట్టించుకోకుండా చిక్కటి చిరునవ్వులతో ఆప్యాయతను చూపిస్తా ఉన్నారు. ప్రేమానురాగాలు పంచిపెడతా ఉన్నారు. ఆత్మీయతను చూపిస్తా ఉన్నారు. మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు ముందుగా 2 చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు పెనుగొండ పుణ్యస్థలానికి చేరుకోగానే ఈ ఊరు పొలిమేరల్లోనే కడతా ఉన్న పెద్ద గుడి కనిపించింది. ఈ గ్రామం వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి గారి జన్మస్థలం అని, ఈ పెనుగొండ నియోజకవర్గమే, ఈ పెనుగొండ ప్రాంతమే ఆర్య వయసులు ఎక్కడ ఉన్నా కూడా, రాష్ట్రమే కాదు దేశంలో ఎక్కడ ఉన్నా కూడా ఈ పేరును, ఈ ఊరును తలుచుకుంటా ఉన్న ప్రదేశం ఇక్కడి నుంచి. గోదావరి జిల్లాలంటేనే బయట ప్రపంచానికి ఎలా ఉంటుంది అంటే, దేశానికే అన్నం పెట్టే జిల్లా గోదావరి జిల్లా అని అందరూ అనుకుంటారు. దేశానికే అన్నం పెట్టే గోదావరి జిల్లా
పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి చూస్తే దానికి విరుద్ధంగా కనిపిస్తూ ఉంది. దేశానికి అన్నం పెట్టే ఈ జిల్లాలో ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే సాగునీరు సరిగ్గా ఉండదు. రెండో పంటకు నీళ్లు ఎప్పుడు వస్తాయో, అసలు ఉంటాయో ఉండవో అని చెప్పి ప్రశ్నార్థకంగా మారింది వ్యవసాయమే. తాగడానికి నీరు లేదు. తాగడానికి నీరు లేని పరిస్థితిలో ఈ జిల్లా ఉంది. బోర్లు వేస్తే ఉప్పు నీళ్లు, పైనుంచి నీళ్లు వస్తాయి అని చెప్పి ఆశగా ఎదురు చూస్తే నీళ్లు రాని పరిస్థితి, నీళ్లు లేని పరిస్థితి. పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ఒక్కసారి చూస్తే వ్యవసాయం చేస్తే గిట్టుబాటు ధరలు రావు. వ్యవసాయం చేస్తే గిట్టుబాటు ధరలు రావు. ఆక్వా రంగం పూర్తిగా మందగించిన పరిస్థితి. 4 ఏళ్లుగా పరిస్థితి ఎలా ఉంది అంటే రైతన్న, దేశానికే అన్నం పెట్టే ఈ జిల్లా నుంచి వచ్చిన ఈ రైతన్న ఇవాళ ఇక్కడి నుంచి వలస బాట పట్టే పరిస్థితిలోకి ఇవాళ ఈ 4 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి పాలన జరుగుతూ ఉంది. 4 ఏళ్లుగా ఈ చంద్రబాబు నాయుడు గారి పాలన ఎంత అన్యాయంగా జరుగుతూ ఉంది అనడానికి నిదర్శనం ఈ పెద్ద మనిషి రాయలసీమకు పోతాడు. రాయలసీమకు పోయి అక్కడేమో డెల్టాలో బంగారం పండిస్తా ఉన్నాను అని అంటాడు. రాయలసీమ సమస్యలు ఇక్కడ తెలియవు కదా అని చెప్పి ఇక్కడికి వస్తాడు. ఇక్కడికి వచ్చి రాయలసీమ బ్రహ్మాండంగా పంటలు పండిస్తా ఉన్నాను, రాయలసీమను అభివృద్ధి చేశాను అని చెప్పి ఇక్కడికి వచ్చి చెప్పుకుంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడి ప్రజలకు అక్కడి విషయాలు తెలియవు కదా అని చెప్పి అక్కడి గ్యాస్ ఇక్కడ కొడతాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడి సమస్యలు అక్కడ తెలియవు కదా అని చెప్పి ఇక్కడ గ్యాస్ కొడతాడు. చివరికేమో మన పరిస్థితి ఎలా ఉంది అంటే, మన పరిస్థితి నిజంగా ఎలా ఉంది అంటే రెండో పంటకు నీళ్లు రాని పరిస్థితిలో ఉన్నాం. ఇవాళ ఇదే ప్రాంతానికి ఇక్కడికి వచ్చినప్పుడు రైతన్నలు నాతో వచ్చి చెప్తా ఉన్న మాటలు, అన్నా దానివా పంటకు నీళ్లు రాని పరిస్థితి అన్నా, సరిగ్గా గింజ కట్టే సమయంలో అరకొర నీటిని వంతులుగా వదులుతా ఉన్నారన్నా. అన్నా ఈ రకంగా చేయడం వల్ల రైతులకు ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే దిగుబడి గణనీయంగా కూడా తగ్గిపోయిన పరిస్థితిలో ఇవాళ పంటలు జరుగుతూ ఉన్నాయన్న. అన్నా ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే జిల్లాలో పంటలు ఎండిపోతా ఉన్న పరిస్థితి కూడా మేము ఎప్పుడు చూడలేదు, కానీ ఇవాళ చూస్తూ ఉన్నామన్నా అన్న మాటలు ఈ 4 ఏళ్లుగా రైతులు చెప్తా ఉంటే బాధ అనిపించింది. చివరకు ఎంతో కష్టపడి దిగుబడి తక్కువైనా కూడా పంట పండిస్తే పంట పరిస్థితి ఏమిటి అంటే వరి తీసుకొని పోయి మార్కెట్లో అమ్మాలనుకుంటే రైతు మద్దతు ధర చూస్తే 1550 రూపాయలు, కానీ అదే రైతు తీసుకొని పోయి అదే రైతు మార్కెట్లోకి వెళ్ళి వరి అమ్మాలనుకుంటే ఇవాళ 1150 రూపాయలు కూడా ఇవాళ అమ్ముకోలేని పరిస్థితిలో రైతన్న ఉన్నాడు. ఆ రైతన్న అన్నా ఎలా బతకాలి అన్నా అని చెప్పి రైతన్న ఆక్రోశిస్తూ ఉంటే పట్టించుకునే నాతుడు లేడు. వరి పండిస్తా ఉన్న రైతుల పరిస్థితి అదే. ఆక్వా రంగంలో ఉన్న చేపల రైతులు, అదే రకంగా రొయ్యల రైతుల పరిస్థితి కూడా అంతే దారుణంగా ఉంది. 4 సంవత్సరాలుగా పంటలు పండిస్తా ఉన్న రైతులకే కాదు గిట్టుబాటు ధర రాంది, చేపలు నీటిలో ఉన్న చేపలకు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితిలోకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి సర్కారులో జరుగుతా ఉన్న పాలన. 4 సంవత్సరాలుగా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, ఒక్కసారి మీ గుండెల మీద మీరు చేతులు వేసుకొని ఈ 4 సంవత్సరాలుగా జరుగుతా ఉన్న పాలనలో ఒక్కసారి ఆలోచన చేసి చెప్పమని అడుగుతా ఉన్నా. ఈ 4 సంవత్సరాలలో కనీసం ఏ రోజైనా కూడా ఒక్కసారైనా ఒక్క పంట కన్నా మనకు గిట్టుబాటు ధర వచ్చిందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను గట్టిగా 2 చేతుల పైకి 4 ఏళ్ళుగా ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి. రైతన్నలు వారు ఇక్కడే చెప్తా ఉన్నారు ఇక్కడికి వచ్చేటప్పుడు, అన్నా నాన్నగారి హయాంలో అన్నా
బ్యాంకు కెనాల్పై బ్యాంకు కాలువ ప్రధానమైన కాలువన్న మాకు ఈ ప్రధానమైన కాలువ ద్వారా కాలువ మీద 32,000 ఎకరాలు ఆయకట్టు ఉందన్న. ఈ 32,000 ఆయకట్టు పెరవల్లి, పెనుగొండ, ఆచంట, యలమంచిలి అన్ని మండలాలకు ఇదే కాలువ చాలా అవసరమైన కాలువన్న. ఇటువంటి బ్యాంకు కాలువ మీద గోదావరిలో నీటి మట్టం తగ్గిపోయినప్పుడు నీళ్లు వద్దని పరిస్థితిలో మేమంతా ఉంటామన్నా. నాన్నగారు బతుకున్నప్పుడు ఆ రోజుల్లో నాన్నగారి దృష్టికి మేము తీసుకొని పోయినప్పుడు వెంటనే నాన్నగారు ఆ రోజుల్లో స్పందించారన్నా. స్పందించి 2009లోనే నాన్నగారు బతుకున్న చివరి రోజుల్లోనే వెంటనే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు తాత్కాలికంగా ఎత్తిపోతల పథకం పెట్టి మమ్మల్ని అందరినీ కూడా కాపాడాడన్నా. అదే బ్యాంకు కాలువ మీద పర్మనెంట్గా ఎత్తిపోతల పథకం పెట్టి ఈ 32,000 ఎకరాలను ఆదుకోమని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉంటే 4 సంవత్సరాలుగా కనీసం పట్టించుకునే నాదుడు కూడా లేడన్నా అని చెప్పి ఇవాళ రైతులు వాపోతా ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది. ఇదే నియోజకవర్గంలో వశిష్ఠ గోదావరిపై అయోధ్య లంక నుంచి పుచ్చలంక గ్రామాలను కలుపుతూ వారధి నిర్మిస్తామని చెప్పి అప్పట్లో శంకుస్థాపన పనులు కూడా చేశారు ఇక్కడ ఉన్న నాయకులు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, 4 సంవత్సరాల పరిపాలన ఇక్కడ ఉన్న నాయకుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు మంత్రిగా కూడా కొనసాగుతా ఉన్నాడు. శంకుస్థాపన చేశారు, 4 ఏళ్ళు మంత్రిగా ఉన్నారు. 4 ఏళ్ళ మంత్రిగా ఉన్న ఈ వ్యక్తి కనీసం తన నియోజకవర్గానికి ఒక వంతెన కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో ఈ మంత్రి గారు పరిపాలన సాగిస్తా ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎటువంటి అన్యాయమైన వ్యక్తితో చెప్పడానికి వేరే నిదర్శనమే లేదు. చివరికి మంత్రులు కూడా శంకుస్థాపన చేసిన దాన్ని పూర్తి చేయలేని పరిస్థితిలో పరిపాలన సాగిస్తా ఉన్నారంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ఇదే ఆచంట నియోజకవర్గంలోనే బాధ ఎక్కడ అనిపిస్తుందంటే ఇదే నియోజకవర్గంలో ఇక్కడికి వస్తూ ఉన్నప్పుడు ప్రజలు నాతో చెప్పారు, అన్నా దాదాపుగా 60 గ్రామాలలో అన్నా తాగడానికి నీళ్లు లేని పరిస్థితిలో బతుకుతా ఉన్నామన్నా అని చెప్పి చెప్తా ఉంటే బాధ అనిపించింది. ఇలా బాటలు చూపించారు. ఇదే నియోజకవర్గం ఈ బాటల్లో ఉన్న నీళ్లు అయోధ్య లంక. నా దగ్గరికి రైతులలో చేయి బాటలు ఇచ్చారు. ఇచ్చి అన్న మీటింగ్లో ఈ బాటలు చూపించండి అన్న అన్నాడు. చూపించి చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి అన్న, ఈ బాటల్లో ఉన్న నీళ్లు చెరుకు రసం కాదు చంద్రబాబు నాయుడు గారు, ఈ బాటల్లో ఉన్న నీళ్లు చెరుకు రసం కాదు చంద్రబాబు గారు, ఈ నీళ్లు మేము తాగుతా ఉన్న నీళ్లు చంద్రబాబు గారు అని చెప్పి మీటింగ్లో చెప్పండి అన్నా చంద్రబాబు నాయుడు గారికి. అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారికి కాస్తో కూస్తో జ్ఞానోదయం అవుతుందేమో అని చెప్పి నా దగ్గరకు వచ్చి ప్రజలు ఆ బాటిల్ ఇచ్చి తాగుతా ఉన్న నీళ్లు ఇంత దారుణంగా ఉన్నాయని చెప్తా ఉంటే నిజంగా బాధ అనిపించింది. ఆచంట నియోజకవర్గమే కాదు, ఈ జిల్లాలో మొత్తం ఉంగుటూరు నుంచి పాలకొల్లు వరకు ఎక్కడ చూసినా కూడా తాగడానికి నీళ్లు లేని పరిస్థితి. ఇదే పరిస్థితి. కుళాయిల్లో వస్తా ఉన్న నీళ్లు చెరుకు రసం రంగులో నీళ్ళ కలర్ వస్తూ ఉంది. చెరుకు రసం కలర్లో నీళ్లు వస్తూ ఉన్నాయి. నీళ్లు చూసి చంద్రబాబు నాయుడు గారు మైకు పట్టుకొని, నేను నీళ్లు కాదు కుళాయిలలో ఇచ్చేది, నేను వెస్ట్ గోదావరి జిల్లాలో నాకు 15 నియోజకవర్గాలు నాకు ఇచ్చారు ప్రజలు, కాబట్టి వాళ్లకు నేను కుళాయిల్లో నీళ్లు ఇవ్వడం లేదు, చెరుకు రసం ఇస్తా ఉన్నాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకునే పరిస్థితి. కారణం ఏంటంటే టీవీలు చూసేవాళ్ళు ఈ బాటలు చూసినప్పుడు నిజంగానే చెరుకు రసం అని చెప్పేమని అనుకుంటారేమో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అది కూడా నమ్మించచ్చులే అని చెప్పి భ్రాంతి. ఇదే పెద్ద మనిషి ఎన్నికలప్పుడు ఏమన్నాడు, 2 రూపాయలకి 20 లీటర్ మినరల్ వాటర్ అన్నాడా లేదా అన్న? అన్నాడా లేదా అన్న? అన్నాడా లేదా అన్న? అన్నాడా లేదా తల్లి? అన్నాడా లేదా తల్లి?
అన్నాడా లేదా అన్న? 2 రూపాయలకే 20 లీటర్ల క్యాన్ ఇస్తానన్నాడు మినరల్ వాటర్ కదా దేవుడు ఎరుగు. ఇవాళ పైపుల్లో చూస్తే నీళ్ళ పైపుల్లో చెరుకు రసం రంగుల్లో వస్తా ఉన్నాయి నీళ్లు. చంద్రబాబు గారు ఒకసారి వచ్చి నువ్వు తాగు, ఒకసారి నీ కొడుకుతో ఈ నీళ్లు తాగిచ్చు. కొడుకుతో నీళ్ళు ఎందుకు తాగించాలో తెలుసా? ఆయన డిపార్ట్మెంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అయింది కాబట్టి ఒకసారి ఆయనతో కూడా తాగిచ్చు. అప్పుడు అర్థమవుతుంది. 15 నియోజకవర్గాలకు 15 నియోజకవర్గాలు ఈ జిల్లా నుంచి ఇస్తే ఈ జిల్లాకు నువ్వు చేసిందేమిటి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ప్రజల తరపున నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ప్రజలు అక్క చెల్లెమ్మల నా దగ్గరికి వచ్చి వాపోతా ఉన్నారు. అన్నా, ఇవాళ తాగడానికి మేము నీళ్లు కొనుక్కోవాల్సి వస్తూ ఉందన్నా. తాగడానికి నెల నీటి కోసం 600 రూపాయల నుంచి 800 రూపాయలు మేము ఉంటే నీటి కోసం పెట్టాల్సిన పరిస్థితిలో ఉన్నామన్నా. అదే అక్క చెల్లెమ్మలు చెప్తా ఉంటే నిజంగా బాధ అనిపించింది. ఇంతకన్నా దారుణమైన పాలన ఎక్కడైనా ఉంటుందా అని. ఇక్కడికి వచ్చిన ప్రజలు నాతో అంటా ఉన్నారు, అన్నా నాన్నగారి హయాం మాకు బాగా గుర్తుందన్నా. నాన్నగారి హయాంలో ఆ రోజుల్లో ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించాడన్నా. నాన్నగారి హయాంలో ఆ రోజు ఉట్టి ఆచంట నియోజకవర్గంలోనే 100 ఎకరాలు సేకరించి ప్రజలకు భూ పంపిణీ చేశాడన్నా, ఇళ్ల స్థలాల పంపిణీ చేశాడన్నా అని చెప్పి చెప్పుకుంటూ ఇదే పెనుగొండలోనే ఇక్కడే 38 ఎకరాలు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో నాన్నగారు సేకరించి 8,000 మందికి పట్టాలు ఇచ్చాడు అని చెప్పి గొప్పగా ప్రజలు చెప్తా ఉంటే ఇవాళ 4 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి పాలనలో నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, ప్రజల తరపున అడుగుతా ఉన్నాను, కనీసం ఈ 4 ఏళ్లలో ఒక్క ఇల్లన్నా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను గట్టిగా 2 చేతులు పైకి ఇదే పెద్ద మనిషి నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలోనూ రాష్ట్రంలోనూ ఇటువంటి అన్యాయమైన సమస్యలు ఉంటే ఈ జిల్లాలో ఈ సమస్యలు తీర్చాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ధ్యాస రాదు. ఇక్కడున్న నాయకులు అంతకన్నా కూడా పట్టించుకోరు. కానీ ఇక్కడున్న నాయకులు ప్రజల సమస్యలు పట్టించుకోరు. కానీ ఇక్కడున్న నాయకులు చంద్రబాబు నాయుడు గారితో డైరెక్ట్గా సంబంధాలు పెట్టుకొని ఎమ్మెల్యేకింత, కలెక్టర్కింత, చిన్నబాబుకింత, పెదబాబుకింత దోచేస్తా ఉన్న ఇసుక సిద్ధాంతం కుడేరు రీచ్లు చూస్తే అర్థమవుతాయి. 4 ఏళ్లుగా ఈ యొక్క 2 రీచ్ల నుంచే దాదాపుగా 300 కోట్ల రూపాయలు ఆర్జించారు అనంటే, కలెక్టర్ గారు కన్ను మూసుకొని చూస్తున్నారు అనంటే ఎమ్మెల్యే గారికి ఎంత పోతా ఉంది, కలెక్టర్ గారికి ఎంత పోతా ఉంది, చిన్నబాబుకి ఎంత పోతా ఉంది, పెద్దబాబుకి ఎంత పోతా ఉంది అని చెప్పడానికి వేరే నిదర్శనాలే అవసరం లేదు. ఇక్కడే గోదావరి నదీ గర్భాన్ని పొక్లేళ్లతో ఇప్పుడే నీళ్లు లేక అవస్థలు పడతా ఉన్నాం. ఇప్పుడే నీళ్లు లేక అవస్థలు పడతా ఉంటే వీళ్ళ ధనార్జన కోసం గోదావరి గర్భాన్ని పొక్లేళ్లు పెట్టి 10 అడుగులు 20 అడుగులు యథేచ్ఛగా తవ్వేస్తూ పోతే ఇక గోదావరి పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరపున చంద్రబాబు నాయుడు గారిని. ఇదే ఆచంట నియోజకవర్గం పెనుగొండ మండలం. ఇదే ఆచంటలోను పెనుగొండలోను ప్రజలు నా దగ్గరికి వచ్చి చెప్తా ఉన్న మాటలు, అన్నా నాన్నగారి హయాంలో మా ప్రభుత్వ ఆసుపత్రిని ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అప్గ్రేడ్ చేశారన్నా. 10 పడకల హాస్పిటల్ను నాన్నగారికి వెళ్ళి అడిగితే నాన్నగారు వెంటనే స్పందించారన్నా. స్పందించి 10 పడకల హాస్పిటల్ను 30 పడకల హాస్పిటల్గా చేశాడన్నా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారి హయాంలో. ఆ తర్వాత ఈ 4 ఏళ్ల పాలన ఎంత దారుణంగా ఉందో చూడండి అన్నా అని చెబుతూ ఇవాళ అటువంటి హాస్పిటల్లో ఇవాళ డాక్టర్లు లేని పరిస్థితిలో ఇవాళ హాస్పిటల్ నడుపుతా ఉన్నారన్నా అని చెప్పి ప్రజలు చెప్తా ఉంటే, ఇవాళ అదే హాస్పిటల్లో గైనకాలజీకి సంబంధించిన డాక్టర్ లేడు, ఆర్థోపెడిక్స్కి సంబంధించిన డాక్టర్ లేడు,
అనస్థీషియాకు సంబంధించిన డాక్టర్లు లేరు అనంటే ఇవాళ ఎంత దారుణంగా ఇవాళ ఈ పరిపాలన సాగుతూ ఉందని చెప్పడానికి వేరే నిదర్శనం లేదు. గైనకాలజీ అనంటే అక్క చెల్లెమ్మలు ఎవరైనా గర్భవతులైతే పోవాల్సిన హాస్పిటల్ అదే. 30 పడకల హాస్పిటల్ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆయన చేస్తే 4 ఏళ్ల ఈ పరిపాలనలో కనీసం అటువంటి హాస్పిటల్లో ఈ అక్క చెల్లెమ్మలు ఎవరైనా గర్భవతులైతే కనీసం పోయేదానికి ఆ హాస్పిటల్లో కనీసం గైనకాలజిస్ట్ కూడా లేని పరిస్థితిలో వీళ్ళంతా హాస్పిటల్ నడుపుతా ఉన్నారంటే నిజంగా ఇక్కడ మంత్రిగా ఉన్న వ్యక్తి మంత్రిగా ఉండి కూడా చంద్రబాబు నాయుడు గారి చేత కనీసం డాక్టర్లను కూడా వేయించలేని పరిస్థితిలో ఈ మంత్రి ఉన్నాడు అని అంటే ఈ మంత్రి పదవికి తాను రాజీనామా చేసి పక్కకు పోతేనే మేలు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను, సలహా ఇస్తా ఉన్నాను ఈ మంత్రికి అని చెప్తా ఉన్నా. కనీసం ఇవి కూడా చేయించుకోలేని పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇవి కూడా చేయించుకోలేని పరిస్థితిలో చివరికి మంత్రులు కూడా ఉంటే ఇక పరిపాలన అన్నది ఎలా సాగుతూ ఉంది అని చెప్పాల్సిన పనే లేదు. ఇవాళ ఒక్కసారి గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంతటి దారుణంగా ఉట్టి మన నియోజకవర్గంలోనే మన జిల్లాలోనే ఎంతటి దారుణంగా పరిపాలన సాగుతూ ఉంది అనే సంగతి మీ అందరికీ కూడా తెలుసు. ఇటువంటి దారుణమైన పరిస్థితిలో పరిపాలన సాగుతూ ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నిన్ననో మొన్ననో మీరంతా కూడా ఈనాడు పేపర్ చూసింటారు. ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్, ఎల్లో పేపర్, చంద్రబాబు నాయుడు గారి పాంఫ్లెట్ పేపర్లో ఒకటి పెద్ద అడ్వర్టైజ్మెంట్ మీ అందరికీ కూడా గమనించుంటారు. దాంట్లో మీరంతా చూసే ఉంటారు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు 2022కు ఆంధ్రప్రదేశ్ టాప్ 3 రాష్ట్రాలలో ఒకటి చేస్తారట. 2022 కంట ఆంధ్ర రాష్ట్రం దేశంలో కల్లా టాప్ 3 రాష్ట్రాలలో ఒకటిగా చేస్తారట. ఆ అడ్వర్టైజ్మెంట్లో మొన్న ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్, నిన్న ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ 2029 అంట. ఈరోజు 2017-18లోనే ఉండాం. ఈయన అప్పుడే మాట్లాడేది 2022, 2029. ఇప్పుడు 2029లో ఆయన ఏం చేస్తాడంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 చేస్తాడంట. 2050 వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా చేస్తాడట. ఈనాడులో అదే అడ్వర్టైజ్మెంట్ 2 రోజుల కిందటే, 1 రోజు కిందటే అనుకుంటే ఇదే అడ్వర్టైజ్మెంట్. పెద్ద ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటో, ఆయన ఒక పోజు, ఇట్టా ఒక పోజు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇవన్నీ చెప్పుకొస్తా ఉన్నారు. ఇదే నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. 2011లో మిమ్మల్ని అందరినీ కూడా ఒక్కసారి అడుగుతా ఉన్నా. 2011లో మీ సర్పంచ్ 2014లో ఏదైనా 2014లో మీ సర్పంచ్ ఎవరైనా ఇక్కడ నుంచి గెలిస్తే 2014లో ఎవరైనా మీ సర్పంచ్ గెలిస్తే మీ ఊరు నుంచి ఆ సర్పంచ్ 5 ఏళ్ల పరిపాలనలో 4 ఏళ్ళు ఏమీ చేయకపోగా ఇక ఎన్నికలు 6 నెలల్లో వస్తాయి అని చెప్పి ఆ సర్పంచ్కి తెలిసినప్పుడు ఆ సర్పంచ్ మీ దగ్గరికి వచ్చి 2022లో మీ అందరికీ మీ ఊరికి మంచినీళ్ళు ఇస్తాను, 2029లో మీ వీధికి సిమెంట్ రోడ్ వేస్తాను, 2050 మన గ్రామాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 గ్రామంగా చేస్తాను అని చెప్పి మీ సర్పంచ్ వచ్చి మీకు చెబితే 2014లో గెలిచిన సర్పంచ్ 5 ఏళ్లలో ఎన్నికలకు పోవాల్సిన సర్పంచ్ 4 ఏళ్ళు ఏమీ చేయకోకుండా ఇక నెక్స్ట్ 6 నెలల్లో ఎన్నికలకు పోతాయన్నప్పుడు మీ సర్పంచ్ వచ్చి మీ దగ్గరికి వచ్చి ఈ మాటలు చెప్తే ఆ సర్పంచ్ అంతా మీరు ఏమంటారు? ఏమంటారు? ఆ సర్పంచ్ని మీరంతా కూడా ఏమంటారన్నా? 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 ఏమంటారు తల్లి? 4 ఏమంటారబ్బా? ఏమంటారు? 420 అంటారా లేదా అని చెప్పి అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను. ఇవాళ రాష్ట్రంలో 420 పరిపాలన ఎక్కడ జరుగుతూ ఉందనంటే ఇక సర్పంచ్ అనాల్సిన పనే ఉంది. ఏకంగా చంద్రబాబు నాయుడు గారే ఈ 420 పరిపాలన చేస్తూ ఉంటే అని అంటా ఉన్నా నేను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, ఈ మనిషి అన్న మాటలు మీరంతా కూడా చూశారు. ఇదే మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు పరిపాలన 2014లో నీకు ఓటేశారు, 2019 కల్లా నీ 5 సంవత్సరాల కాలం అయిపోతుంది.
అంటే మరో 6 నెలల్లో మరో 8 నెలల కాలంలోనే ఎలక్షన్స్ వస్తాయి. నీ పరిపాలన మరో 5 నెలల్లో 6 నెలల్లో 8 నెలల్లో నీ పరిపాలన పూర్తవుతా ఉంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇక తన పరిపాలన అయిపోతా ఉందని చెప్పి మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి ఒక అడుగు ముందుకు వేసి 2022, 2029, 2050 ఈయన మాట్లాడే మాటలు. నేను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటి చెప్తా ఉన్నా మీ అందరి తరపున. అయ్యా చంద్రబాబు నాయుడు గారు 2020, 2022 టాప్ 3 రాష్ట్రాలు, 2029 కల్లా దేశంలో నెంబర్ 1 రాష్ట్రము, 2050 కల్లా ప్రపంచంలోని నెంబర్ 1 రాష్ట్రం అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. నువ్వు గన ఈ 4 ఏళ్లలో ప్రత్యేక హోదాను గన నువ్వు అమ్మేయకపోయిందంటే, ప్రత్యేక హోదా మీద నువ్వు ప్రజలను మోసం చేయకపోయిందంటే ఈ పాటికే మనం నెంబర్ 1 స్థానానికి మనం పోటీ పడి ఉండేవాళ్ళం కదా చంద్రబాబు అని చెప్పి మీ అందరి తరపున అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నీ పరిపాలనలో 2022కు దేశంలో 3వ స్థానం కదా దేవుడెరుగయ్యా. టాప్ 3 రాష్ట్రాలలో ఒకటి కదా దేవుడెరుగు. 2029లో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రం కదా దేవుడెరుగయ్యా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడే ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడే 2016 NCAER రిపోర్ట్ అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్స్ అండ్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం 2016కే ఆంధ్ర రాష్ట్రం అవినీతిలో నెంబర్ 1 అని చెప్పి ఆల్రెడీ చెప్పారయ్యా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, 2016లోనే NCAER రిపోర్ట్ల ప్రకారం నువ్వు ఆల్రెడీ అవినీతిలో నెంబర్ 1. ఇప్పుడైతే ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకుంటే ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు అత్యాచారాల్లో నెంబర్ 1గా కనిపించడం లేదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా నేను. నీరుడు ఒక్క నెలలోనే 12 ఏళ్ల చిన్న పిల్లల మీద 12 ఏళ్ల చిన్న పిల్లలంటే నిజంగా సిగ్గుపడాలి. ఈ రాష్ట్రంలో ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తా ఉన్నా ఇదే ముఖ్యమంత్రి 12 ఏళ్ల చిన్న ఆడపిల్లల మీద ఇవాళ బలాత్కారాలు జరుగుతూ ఉన్నాయి అంటే అది చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి తన ఏమి పట్టించుకోని పరిస్థితుల్లో పాలన చేస్తా ఉన్నాడు అంటే సిగ్గుతో తలంచుకోవాలి. అత్యాచారాలలో ఇప్పుడే నెంబర్ 1, రాజ్యాంగ ఉల్లంఘనలో ఇదే పెద్ద మనిషి ఇప్పటికే నెంబర్ 1, పార్టీ ఫిరాయింపులలో ఇప్పటికే నెంబర్ 1, రైతుల మీద ఉన్న అప్పులు పెంచడంలో ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి పాలన నెంబర్ 1. 4 ఏళ్లలో ఒక రాష్ట్రం చేసిన అప్పులు ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి కాకమునుపు ఆంధ్ర రాష్ట్రం అప్పు 96,000 కోట్లయితే ఈ 4 ఏళ్ల కాలంలో ఆంధ్ర రాష్ట్రం అప్పు ఎంతో తెలుసా? 2,25,000 కోట్లకు చేరింది అంటే ఇది దేశంలోనే నెంబర్ 1 కాదా చంద్రబాబు అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారిని మీ అందరి తరపున కూడా అడుగుతా ఉన్నాం. ఇదే చంద్రబాబు నాయుడు గారు 4 ఏళ్ల హయాంలో మద్యం తాగించడంలో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1. ఈ మనిషి ఎన్నికలప్పుడు అన్న మాట మీ అందరికీ గుర్తుందా? అందరికీ బాగా గుర్తుందా? పిల్లలు తాగి చెడిపోతున్నారట. అధికారంలోకి వస్తానే మద్యాన్ని తగ్గిస్తా, బెల్ట్ షాపులు తీసేస్తాను అని చెప్పిన ఇదే పెద్ద మనిషి ఈరోజు మద్యం అన్నది, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మద్యం అన్నది ఇవాళ మినరల్ వాటర్ లేని గ్రామం ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ మందు షాపు లేని గ్రామం ఎక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను. మద్యం అమ్మకాలలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1 చేశాడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో. ఇవాళ ఇదే మద్యం తాగించడంలో నెంబర్ 1, చివరికి గుడి భూములు కొల్లగొట్టడంలో కూడా చంద్రబాబు నాయుడు గారి నెంబర్ 1. గూడులను కొల్లగొట్టడంలో నెంబర్ 1. పెట్రోల్ డీజిల్, మీ అందరికీ బైకులు ఉన్నాయన్నా? మీ అందరికీ ట్రాక్టర్లు బైకులు ఉన్నాయన్నా? ఒక్కసారి అది వేసుకొని 1 లీటర్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ పట్టించండి అన్న. ఆ తర్వాత శాంపుల్ కోసం కర్ణాటక బార్డరు, ఆ తమిళనాడు బార్డరు, అట్లా ఒక్కసారి అక్కడికి వెళ్ళి పెట్రోల్ డీజిల్ 1 లీటర్ శాంపుల్ కోసం పట్టించండి అన్న. పట్టిస్తే అక్కడికి ఇక్కడికి రేటు తేడా ఎంత తెలుసా అన్న? లీటర్ మీద 6 రూపాయల నుంచి 7 రూపాయలు. ఈ 4 ఏళ్లగా బాధుడే బాధుడు. ఈ పెద్ద మనిషి హయాంలో పెట్రోల్ డీజిల్ రేట్లలో నెంబర్ 1 మన రాష్ట్రమే.
ఎన్నికల వాగ్దానాలన్నీ అమలు చేయకపోవడంలో చంద్రబాబు నాయుడు గారి పాలన నెంబర్ 1. ఎన్నికలకు ముందు మీ మాటలు నమ్మి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని మీ అందరి తరఫున అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇన్ని దాంట్లలో నువ్వు నెంబర్ 1గా చేసావు ఆంధ్ర రాష్ట్రాన్ని. ఎన్నికలకు ముందు మీ మాటలు నమ్మి ఒక్కసారి మీ పరిపాలనకు ఒక్కసారి మీ చేతుల్లో పరిపాలన అప్పగించినందుకే ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో నెంబర్ 1 చేశావు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా మీ పరిపాలన ముగించే దానికోసం ఇంకా 8 నెలల్లో 6 నెలల్లో 8 నెలల్లో 9 నెలల్లో టైం ఉంది. ఇక ఈ 8 నెలల్లో నువ్వు ఎన్నెన్ని రంగాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1 చేస్తావేమో అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భయపడిపోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని మీ తరఫున అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు వయసు ఎంత తెలుసా? ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి వయసు దాదాపుగా 70. ఈ మనిషి 70 ఏళ్ళ వయసు. ఈ మనిషి 2050 గురించి మాట్లాడతాడు. ఇప్పటికే 70. ఈ మనిషి 2050 గురించి మాట్లాడతాడు. అంటే ఈ మనిషి దాని అర్థం ఏంది? దాని అర్థం ఏమిటంటే అంటే అప్పటికి ఆయన వయసు 102 ఏళ్ళు. అంటే ఈ రాష్ట్రాన్ని 102 ఏళ్ల పాటు ఈయన బతుకుండి అణువును దాన్ని దోచేయాలనే కదా ఈ మనిషి తాపత్రయం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ మనిషి దురాశకు ఈ మనిషి అన్ని సంవత్సరాలు బతుకుండాలన్న శక్తికి ఈ మనిషికి ఉండొచ్చు, కానీ ఈ చంద్రబాబు నాయుడు గారిని భరించే శక్తి మాత్రం ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు లేదయ్యా బాబు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని చెప్తా ఉన్నా. ఇవాళ ఇటువంటి దారుణమైన వ్యక్తి, ఇవాళ మీరంతా కూడా గమనించే ఉంటారు, నవ నిర్మాణ దీక్ష అని చెప్పి మొదలు పెడతాడు. మీరంతా చూసే ఉంటారు. జూన్ మాసం వచ్చేసరికి సార్ నవ నిర్మాణ దీక్ష అని చెప్పి కొత్త డ్రామాకు తలలేపుతాడు. ఆ డ్రామాలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు? ఆయన రోడ్డు మీదకి వస్తారు. చదువుకుంటున్న స్కూల్ పిల్లలను బలవంతంగా రోడ్డు మీదకి తీసుకొస్తారు. స్కూల్ పిల్లలను బలవంతంగా తీసుకురావడమే కాకుండా అధికారులందరినీ కూడా రోడ్డు మీద పెడతాడు. పెట్టి వాళ్ళందరి చేత చంద్రబాబు నాయుడు గారు ఇలా ప్రమాణం చేయిస్తాడు. మీరంతా చూసే ఉంటారు. ఆ ప్రమాణాలు ఏమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రమాణాలు. ఆ ప్రమాణాలు ఏమిటో తెలుసా? వీళ్ళందరితో చంద్రబాబు నాయుడు గారు చేయించే ప్రమాణాలు ఏమిటో తెలుసా? అవినీతి లేని రాష్ట్రం కావాలట అని చెప్పి ప్రమాణం చేయిస్తాడు. ఈ పెద్ద మనిషి ఓటుకు నోట్ల కేసులో అడ్డంగా ఎమ్మెల్యేలను నల్లధనం ఇస్తూ కొనుగోలు చేస్తూ దొరికిపోయిన ఈ మనిషి, నల్లధనం ఇస్తూ దొరికిపోయిన కేసులు, ఆడియో టేపులు, వీడియో టేపులతో దొరికిపోయిన ఈ మనిషి, లక్షల కోట్ల అవినీతి చేస్తా ఉన్న ఈ మనిషి చిన్నపిల్లలతో ఇలా ప్రమాణం చేయిస్తాడు. అవినీతి లేని రాష్ట్రం అంటే, అవినీతి లేని రాష్ట్రం అట. నమ్మక ద్రోహము కుట్రలు లేని రాష్ట్రం కావాలట. నమ్మక ద్రోహము కుట్రలు లేని రాష్ట్రం కావాలట. నమ్మక ద్రోహానికి కుట్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరిదన్నా? వెన్ను పోటుకు కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఈ మనిషి ఆర్థిక అసమానతలు లేని రాష్ట్రం కావాలని చెప్పి ప్రమాణం చేయిస్తాడు పిల్లలతో. ప్రమాణం అంట ఆర్థిక అసమానతలు లేని రాష్ట్రం. ఇవాళ ఒక్కసారి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక అసమానతలు అంటే చివరికి ఎవరికైనా అవ్వకు పెన్షన్ కావాలంటే ఇవాళ మొట్టమొదటి ప్రశ్న అడిగేది ఏమిటి? జన్మభూమి కమిటీలు నువ్వు యా పార్టీకి ఓటేసినావు అని చెప్పి మొట్టమొదటి ప్రశ్న అడుగుతా ఉన్నారు. మరుగుదొడ్లు కావాలంటే ఇవాళ ఏంది? లంచం లేని ఇవాళ మరుగుదొడ్లు కూడా ఇచ్చే పరిస్థితిలో ఈ పరిపాలన చూడటం లేదు మనం. ఈ పెద్ద మనిషి ఆర్థిక అసమానతలు లేని రాష్ట్రం కావాలని చెప్పి అని ప్రమాణం చేయిస్తాడు. అందరికీ ఉపాధి ఉండే రాష్ట్రం అంట. చంద్రబాబు నాయుడు గారి హయాంలో అందరికీ ఉపాధి ఉండే రాష్ట్రం అంట. ఆయన హయాంలో ఆయన కొడుకు తప్ప ఇంకా ఎవరికి కూడా ఉపాధి లేని రాష్ట్రం ఇవాళ ఆంధ్ర రాష్ట్రం చూస్తా ఉన్నాం. ఇంతటి దారుణంగా ఇవాళ 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన చూశాం. ఇవాళ మిమ్మల్ని అందరినీ నేను అడిగేది ఒకటే,
4 సంవత్సరాలు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన ఇంతటి దారుణంగా ఉంటే ఈ మనిషి చేసేదేమిటి? రోజు అబద్ధాలు ఆడతాడు, రోజు మోసాలు చేస్తాడు, రోజు అన్యాయమైన పరిపాలన చేస్తాడు, అవినీతి పరిపాలన చేస్తాడు. చేసి ఈయన ఆడే డ్రామాలు రోజుకో కొత్త సినిమా మాదిరిగా ఉంటాయి. ఇటువంటి వ్యక్తి ఈరోజు కర్నూలుకు పోతాడు. కర్నూలుకు పోయి నన్న మాటలు ఏమిటో తెలుసా? కర్నూలుకు పోయి నన్న మాటలు ఏమిటో తెలుసా? ఈ కర్నూలుకు పోయి నన్న మాటలు ఏమిటో తెలుసా అన్న? వైఎస్ఆర్సీపీ ఎంపీలు రాజీనామాలు ఆమోదించుకొని ఎన్నికలకు రమ్మని సవాల్ చేస్తా ఉన్నాడంట. నిజంగా ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు 23 మంది ఎమ్మెల్యేలను, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువులు మాదిరి కొన్నాం. ఒక్కొక్కరికి 20 కోట్ల రూపాయలు 30 కోట్ల రూపాయలు ఇచ్చి సంతల పశువులు మాదిరి కొన్నాం. అందులో 4గురిని సిగ్గు లేకుండా రాజ్యాంగాన్ని తుట్లు పొడుస్తూ మంత్రులు చేశావు. మంత్రులు చేసి నీ స్పీకర్ పదవిని అడ్డు పెట్టుకొని ఆ ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై కూడా చేయకుండా నువ్వు రాజ్యాంగాన్ని నడుపుతా ఉన్నావు ముఖ్యమంత్రి హోదాలో. నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, నువ్వు అన్న మాటలు వైఎస్ఆర్సీపీ ఎంపీలు రాజీనామాలు ఆమోదించుకొని ఎన్నికలకు రమ్మని సవాల్ చేస్తా ఉన్నానని చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, రాజీనామాలు చేసే విషయంలో ఎన్నికలకు 14 నెలల ముందు చిత్తశుద్ధితో మా ఎంపీలు, వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఎప్పుడైతే బడ్జెట్ సమావేశాలు చివరి రోజున చిత్తశుద్ధితో మా ఎంపీలు ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేసిన గొప్ప చరిత్ర మా ఎంపీలని కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 3 ఎంపీలను లాక్కున్నాడు. ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజే ఎస్పీవై రెడ్డి నంద్యాల ఎంపీని లాక్కున్నాడు. ఆ తర్వాత బుట్ట రేణుక అని చెప్పి కర్నూలు ఎంపీని లాక్కున్నాడు. ఆ తర్వాత ఇంకొక 6 ఎంపీలు లాక్కున్నారు. 3 ఎంపీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలను లాక్కున్నారు. అదే కేంద్రంలో ఉన్న బీజేపీతో నువ్వు మేనేజ్ చేసి ఆ ఎంపీలను కూడా డిస్క్వాలిఫై చేయకుండా అడ్డు తగులుతా ఉన్న నువ్వు, ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామాలు ఆమోదించుకోకుండా అడ్డు తగిలింది నువ్వు కాదా చంద్రబాబు నాయుడు గారు అని చంద్రబాబు నాయుడు గట్టిగా అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని నేను గట్టిగా అడుగుతా ఉన్నా, నువ్వు గన అదే రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా చేసిన అదే బడ్జెట్ చివరి రోజున నీకు పార్టీకి సంబంధించిన ఎంపీలు కూడా అదే రోజే రాజీనామా చేసి ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే ఆంధ్ర రాష్ట్రానికి చెందిన మొత్తం 25కి 25 మంది ఎంపీలు ఒకేసారి రాజీనామా చేసి ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని ఉంటే కేంద్రం దిగి వచ్చి ఉండేది కాదా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఒక రాష్ట్రం మొత్తం 25కి 25 మంది ఎంపీలు ఖాళీగా పెట్టలేరు కాబట్టి రాష్ట్రం మొత్తం ఖాళీ అయితే కేంద్రం తప్పనిసరి పరిస్థితిలో ఖచ్చితంగా ఎన్నికలు పెట్టి ఉండేది కాదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాను. ఇవాళ అది జరగకపోవడానికి కారణం నువ్వు కాదా చంద్రబాబు నాయుడు గారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఒకవైపున ఆయన అన్యాయం చేస్తాడు, ఒకవైపున మోసం చేస్తాడు, ఆ తర్వాత ఎదుటివాడి మీద బురద జల్లుతాడు. నిజంగా ఇంతకన్నా దారుణమైన వ్యక్తి బహుశా ప్రపంచ చరిత్రలోనే ఎవరు ఉండరు. మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఒకటే, ఇలాంటి అన్యాయం చేసే వ్యక్తిని, ఇలాంటి మోసం చేసే వ్యక్తిని పొరపాటును కూడా మీరు రేపొద్దున క్షమిస్తే రేపొద్దున ఏం జరుగుతుందో తెలుసా అన్న ఏ పూజ జరుగుతుందో? పొరపాటును కూడా ఇలాంటి అబద్ధాలు చెప్పే వాళ్ళను, ఇలాంటి మోసాలు చేసే వాళ్ళను పొరపాటును కూడా క్షమిస్తే రేపొద్దున ఏం చేస్తాడో తెలుసా చంద్రబాబు నాయుడు? తెలుసన్నా ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం లేకుండా పోతుంది. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ అన్న పదానికి అర్థం లేకుండా పోతుంది. ఈ వ్యక్తిని పొరపాటును క్షమిస్తే రేపొద్దున మీ దగ్గరికి వచ్చి ఏం చెప్తారో తెలుసా? ఇక మీరు చిన్న అబద్ధాలు, చిన్న మోసాలకు మీరు నమ్మరు అన్న సంగతి ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఏం చేస్తారో తెలుసా? రేపొద్దున ఎన్నికలు వచ్చేసరికి మీ అందరి దగ్గరికి వచ్చిన మైకు పట్టుకొని ఆయన మొట్టమొదటిగా చెప్పేది ఏమిటో తెలుసా? గత ఎన్నికల్లో చెప్పినవన్నీ కూడా పూర్తిగా చేసేస్తాను అని చెప్పి మొట్టమొదటిగా అబద్ధం చెప్తాడు. రైతులందరూ రుణాల మాఫీ జరిగిపోయి కేరింతలు కొడుతున్నారు అని చెప్పి మొట్టమొదటిగా మీ అందరికీ అబద్ధాలు చెప్తాడు.
ప్రతి హామీని నెరవేర్చాను అని చెప్పి ఎన్నికలప్పుడు అని చెప్పి మొట్టమొదటిగా అబద్ధాలు చెప్తాడు. ఆ తర్వాత మైక్ పుచ్చుకున్న తర్వాత ఏమంటాడో తెలుసా? ఇక చిన్న చిన్న అబద్ధాలు చిన్న చిన్న మోసాలు మీకు సరిపోవు కదా అని చెప్పి తర్వాత ఏమంటాడో తెలుసా? ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాను అని అంటారు. నెక్స్ట్ నమ్ముతారన్నా? నమ్ముతారా తల్లి? నమ్ముతారన్నా? కేజీ బంగారం అంటాడు. నమ్ముతారన్నా? నమ్ముతారన్నా? నమ్ముతారా తల్లి? కేజీ బంగారు నమ్ముతారన్నా? కేజీ బంగారు ఇచ్చినా మీరు నమ్మరు అని తెలుసు. ఆయనవన్నీ అబద్ధాలు మోసాలు అని చెప్పి మీ అందరికీ తెలుసు అన్న సంగతి కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఏం చేస్తాడో తెలుసా? కేజీ బంగారానికి బోనస్ అంటాడు. తెలుసా బోనస్? తెలుసా అన్న బోనస్ ఏమిటో? ప్రతి ఇంటికి కేజీ బంగారుతో పాటు ప్రతి ఇంటికి ఒక బెంజ్ కారు కొనిస్తాను అని అంటాడు. నమ్ముతారన్నా? కేజీ బంగారు బెంజ్ కారు నమ్ముతారా తల్లి? నమ్ముతారన్నా? 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 నమ్ముతారా తల్లి? నమ్ముతారమ్మా? నమ్ముతారన్నా? నమ్ముతారన్నా? కేజీ బంగారు బెంజ్ కారు ఈ రెండు ఇచ్చినా కూడా ఇక మీరు చంద్రబాబు నాయుడు గారు నమ్మరని నాకు తెలుసు. కాబట్టి ఆయన ఏం చేస్తాడో తెలుసా? ప్రతి ఇంటికి మనిషిని పంపిస్తాడు. ప్రతి ఇంటికి మనిషిని పంపించి ప్రతి చేతిలోనూ 3,000 రూపాయలు డబ్బు పెడతాడు. నమ్ముతారన్నా? 3,000 డబ్బు, కేజీ బంగారు, బెంజ్ కారు. నమ్ముతారన్నా? 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 నమ్ముతారా తల్లి? నమ్ముతారమ్మా? నమ్ముతారా తల్లి? నమ్ముతారమ్మా? కానీ 3,000 డబ్బిస్తే మాత్రం ఎవరు వద్దు అనద్దండి. ఆయన 3 అంటే మీరు 5 ఏళ్ళు చూపించండి. ఆయన 3 అంటే మీరు 5 చూపించండి. ఆయన 3 అంటే నువ్వు 5 చూపించి గుంజండి 5,000. ఆ డబ్బంతా మందే, మన జోబిల్లో నుంచి దోచేసిన సొమ్మే అదంతా. కాబట్టి ఆయన 3,000 ఇస్తే కుదరదు, 5,000 కావాలని గుంజండి. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీ మనస్సాక్షి ప్రకారం ఓటు వేయండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ వస్తుంది. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలుస్తుంది. లేకపోతే ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ ఇంకా భ్రష్టు పడుతుంది. ఏదైనా రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని ఫలానిది నేను చేస్తాను అని చెప్తే ఆ రాజకీయ నాయకుడు ఆ ఫలానిది చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకురావాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అప్పుడే ఈ వ్యవస్థలోకి మార్పు వస్తుంది. మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటి, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి ఇటువంటి అన్యాయమైన పాలన పోయి రేపొద్దున దేవుడి దయ వల్ల మీ అందరి చల్లని దీవెన వల్ల రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయబోతా ఉన్నాము అన్న సంగతులు నవరత్నాల ద్వారా మనం ప్రకటించాం. ఆ నవరత్నాలతో ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూడాలని, ప్రతి రైతన్న ముఖంలో ఆనందాన్ని చూడాలని నవరత్నాలని మనం ప్రకటించాం. ఆ నవరత్నాల్లోని అన్ని అంశాలను ఒకే మీటింగ్లో చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు. కాబట్టి నవరత్నాల్లోని కొన్ని అంశాలను మాత్రమే ప్రతి మీటింగ్లోనూ చెప్పుకుంటూ వస్తా ఉన్నా. ఈరోజు ఈ మీటింగ్లో నవరత్నాల్లో నుంచి మనం రేపొద్దున దేవుడి దయ వల్ల మీ అందరి చల్లని దీవెన వల్ల రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేపు మనం ఏం చేయబోతా ఉన్నాము అన్న సంగతులు ఈరోజు ఆ అక్క చెల్లెమ్మల కోసం మనం ఏం చేయబోతా ఉన్నాము అన్న సంగతులు నేను ఇవాళ చెప్తా. ఇవాళ అదే అక్క చెల్లెమ్మల కోసం నేను చెప్తా ఉన్నా. పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మల కోసం ఇవాళ నేను చెప్తా ఉన్నా. ఇదే పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలు 4 సంవత్సరాల కిందట ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు
పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు, ఆ అక్క చెల్లెమ్మల రుణాలన్నీ పూర్తిగా మాఫీ కావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్న ఆ రోజు అన్నాడు. ఈరోజు అక్క చెల్లెమ్మల పరిస్థితి ఏమిటి అని ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. 4 సంవత్సరాలుగా ఇదే అక్క చెల్లెమ్మలకు రుణాలు మాఫీ కాక, ఒక్క రూపాయి కూడా అక్క చెల్లెమ్మల రుణాలు మాఫీ కాక, ఇవాళ అక్క చెల్లెమ్మలు బ్యాంకు గడప కూడా ఎక్కలేని పరిస్థితిలో ఉండరు. చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసం, ఆ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాల మాఫీ అన్నది మోసమైతే, ఆయన చేసిన అన్యాయం ఏమిటో తెలుసా? ఆయన చేసిన అన్యాయము పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకైనా కానీ, రైతన్నలకు కానీ, ఇంతకుముందు ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలన్నీ కూడా వీళ్ళందరికీ వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చేందుకు, వడ్డీ లేకుండా బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులకు వీళ్ళ తరపున వడ్డీ డబ్బులు ప్రభుత్వం కట్టేది. అది గత ప్రభుత్వాలన్నీ కలిసేది. గత ప్రభుత్వాలన్నీ కూడా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల తరపున కానీ, రైతన్నల తరపున కానీ వాళ్ళకు సంబంధించిన వడ్డీ డబ్బులు బ్యాంకులకు గత ప్రభుత్వాలు నేరుగా కట్టేటివి కాబట్టి బ్యాంకులు వడ్డీ లేకుండా అక్క చెల్లెమ్మలకు కానీ రైతన్నలకు కానీ వడ్డీ లేకుండా డబ్బులు ఇచ్చేటివి. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన చేసిన అన్యాయం ఏమిటో తెలుసా? ఈయన చేసిన మోసం, ఆ అక్క చెల్లెమ్మల రుణాలు మాఫీ చేయకపోవడం మోసమైతే, ఈయన చేసిన అన్యాయం ఏమిటో తెలుసా? ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీ డబ్బులు కట్టకపోవడం ఈయన చేసిన అన్యాయం కాదా అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని నిలదీస్తూ అడుగుతా ఉన్నా మీ అందరి తరపున. ఇవాళ ఆ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలందరినీ కూడా నేను కోరుతా ఉన్నా, ఒక్కసారి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలన, నాన్నగారి పాలన ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఆ రోజుల్లో నాన్నగారు ఎప్పుడు అంటూ ఉండేవాడు, అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండాలని, అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉంటే ఇల్లు మొత్తం సంతోషంగా ఉంటుందని, అక్క చెల్లెమ్మ కన్నీరు పెట్టిందంటే ఇంటికి అరిష్టమని, అక్క చెల్లెమ్మను కన్నీరు పెట్టిందంటే ఇంటికి అరిష్టం, రాష్ట్రానికి అరిష్టం అని చెప్పి ఆ దివంగత నేత ఎప్పుడు అంటూ ఉండేవాడు. ఆ అక్క చెల్లెమ్మలు తన కాళ్ళ మీద తాను నిలబడే పరిస్థితి రావాలి, ప్రతి చెల్లెమ్మను లక్షాధికారిని చేయాలి అని ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నారు. ఆ అక్క చెల్లెమ్మలను లక్షాధికారిని చేయడం కోసం అని చెప్పి ఆ అక్క చెల్లెమ్మలకు గతంలో బ్యాంకుల దగ్గర నుంచి వస్తా ఉన్న రుణాలను ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో అదే అక్క చెల్లెమ్మలకు రూపాయిన్నర వడ్డీకి బ్యాంకులు రుణాలు ఇస్తా ఉంటే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అదే అక్క చెల్లెమ్మలకు ఆ దివంగత నేత పావుల వడ్డీకి రుణాలు కూడా మొదలుపెట్టాడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. నాన్నగారి హయాంలో ఆ పావుల వడ్డీలు చూసాం, 0 వడ్డీలు కూడా చూసాం. కానీ ఇవాళ ఆ అక్క చెల్లెమ్మల పరిస్థితి ఎలా ఉంది అన్నది మీ అందరికీ కూడా తెలిసిన విషయం. మీ అక్క చెల్లెమ్మలకు అందరి కోసము చెప్తా ఉన్నా, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చెల్లెల దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రతి ప్రతి చెల్లెమ్మ కోసము చెప్తా ఉన్నాం, నాన్నగారు పేదవాడి కోసం 1 అడుగు ముందుకు వేస్తే జగన్ నాన్నగారి కొడుకుగా పేదవాడి కోసం 2 అడుగులు ముందుకు వేస్తారని చెప్పి ప్రతి అక్కకు చెల్లెమ్మకు చెప్తా ఉన్నా. ఆ ప్రతి అక్కకు చెల్లెమ్మకు చెప్తా ఉన్నా, ఎన్నికల నాటి వరకు ఆ పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఎన్నికల నాటి వరకు ఎంతైతే పొదుపు సంఘాల్లో అప్పు ఉంటుందో ఆ మొత్తం అప్పంతా 4 దఫాలుగా నేరుగా అక్క చెల్లెమ్మల చేతులకే ఇస్తాము అని చెప్పి ఆ అక్క చెల్లెమ్మలకు హామీ ఇచ్చి చెప్తా ఉన్నా. అంతేకాదు ఆ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు 4 దఫాలుగా నేరుగా వాళ్ళ చేతుల్లోనే డబ్బు పెట్టడమే కాదు, ఆ అక్క చెల్లెమ్మలకు మళ్ళీ ఆ అక్క చెల్లెమ్మను లక్షాధికారులు చేసే దిశగా అడుగులు వేయిస్తాం. మళ్ళీ బ్యాంకులు అక్క చెల్లెమ్మలకు రుణాలు ఇచ్చేట్టుగా చేస్తాం. ఆ రుణాలు అక్క చెల్లెమ్మలకు మళ్ళీ 0 వడ్డీకే వచ్చేట్టుగా చేస్తామని చెప్పి అక్క చెల్లెమ్మలకు హామీ ఇస్తా ఉన్నాం. అన్ని రకాలుగా ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండి ఆ అక్క చెల్లెమ్మను లక్షాధికారులు చేసే కార్యక్రమంలో భాగస్థులమవుతామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం. అదే అక్క చెల్లెమ్మల కోసం నవరత్నాల నుంచి మనం చేయబోయే 2వ కార్యక్రమం ఏమిటో తెలుసా? ఆ అక్క చెల్లెమ్మల కోసం మనం చేయబోయే 2వ కార్యక్రమం, ఇవాళ ఇదే పెద్ద మనిషి 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన చూసాం. ఈ మనిషి ఆ రోజు మైకు పట్టుకొని ఎన్నికలప్పుడు అన్న మాట, ప్రతి పేదవాడికి 3 సెంట్ల స్థలం, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తానన్నాడు. 4 ఏళ్ళు అయిపోయింది. మిమ్మల్ని అందరినీ మరొక్కసారి అడుగుతా ఉన్నా,
ఈ 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఒక్క ఇల్లన్నా కట్టించాడా అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నాను. గట్టిగా 2 చేతుల పైకి ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు ఈ పెద్ద మనిషి. ఇదే పెద్ద మనిషి పాలనను ఒక్కసారి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి నాన్నగారి పాలనతో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. అదే నాన్నగారి పాలనలో దేశం మొత్తం 48 లక్షల ఇల్లులు కడితే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మన 23 జిల్లాల ఆంధ్ర రాష్ట్రంని దేశంతో పోటీపడి ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మరో 48 లక్షల ఇల్లులు కట్టి ఆ దేశంతోనే పోటీ పడ్డాడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ నాన్నగారు చనిపోయిన తర్వాత మళ్ళీ కథ మొదటికొచ్చింది. ఇవాళ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్తా ఉన్నాను, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి అక్కకు చెల్లెమ్మకు చెప్తా ఉన్నాను, ప్రతి పేదవాడికి నేను ఇవాళ మాటిచ్చి చెప్తా ఉన్నాను, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించిస్తాను అని చెప్పి ప్రతి పేదవాడికి చెప్తా ఉన్నాను. ఇల్లు కట్టించి ఇవ్వడమే కాదు, ఆ ఇల్లును ఆ అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ కూడా చేయిస్తాం. ఎందుకో తెలుసా? ఆ అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించడం ఎందుకో తెలుసా అంత అవసరం? కారణం, ఒక్కసారి అక్క చెల్లెమ్మల పేరుతో ఆ ఇంటిని రిజిస్ట్రేషన్ చేస్తే ఆ అక్క చెల్లెమ్మలకు ఆ ఇల్లు ఒక ఆస్తిగా అయిపోతుంది. ఆ అక్క చెల్లెమ్మలకు ఆ ఇల్లు ఒక ఆస్తిగా వచ్చినప్పుడు ఆ అక్క చెల్లెమ్మలకు ఎప్పుడైనా పొరపాటున 30,000, 40,000, 50,000 ఎప్పుడైనా డబ్బుతో అవసరం పడిందనుకో, అప్పుడు ఆ అక్క చెల్లెమ్మలు నేరుగా అదే ఇంటి పత్రాలను తీసుకొని నేరుగా బ్యాంకుకు పోవచ్చు. ఆ బ్యాంకులో అక్క చెల్లెమ్మలకు 30,000, 40,000 కావాల్సి వస్తే ఆ డబ్బు ఆ అక్క చెల్లెమ్మలకు పావుల వడ్డీకి వచ్చేట్టుగా కూడా చేస్తారని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చెల్లెల దీవెనతో రేపొద్దున మనం అధికారంలోకి వస్తే మనం ఏం చేయబోతా ఉన్నాము అన్న సంగతులు ఇవాళ మీ అందరికీ కూడా చెప్పా. ఇవాళ ఇటువంటి కార్యక్రమాలలో భాగంగా నవరత్నాల్లోని అన్ని అంశాలను చెప్పడానికి సమయం సరిపోదు కాబట్టి ఈరోజు ఈ మీటింగ్లో ఈ అంశాల గురించి చెప్పా. వీటిలో కూడా మీరు ఏదైనా సూచనలు ఇవ్వాలనుకున్నా, సలహాలు ఏదైనా ఇవ్వాలనుకున్నా కూడా మీ అందరికీ తెలుసు, నేను ఎక్కడ పడుకుంటానో మీ అందరికీ తెలుసు, పడుకున్న స్థలం నుంచి ఎక్కడికి నడుచుకుంటూ పోతా ఉన్నానో మీ అందరికీ తెలుసు. ఎవరైనా రావచ్చు, ఎవరైనా కలవచ్చు, ఎవరైనా అర్జీలు ఇవ్వచ్చు, సూచనలు సలహాలు ఎవరైనా ఇవ్వచ్చు అని చెప్పి మీ అందరినీ కూడా చెబుతూ ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను బాగుపరిచేందుకు బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. దీవించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ప్రాధేయపడతా ఉన్నా. తోడుగా నిలవమని మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి ప్రాధేయపడుతూ చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపించినందుకు ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి మరొకసారి హృదయపూర్వకంగా పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నేను కన్నది మా రాజన్న. జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న. వర్ధిల్లు జన హృదయాల
ఒక చిన్న విషయం చెప్పడం మర్చిపోయినానన్న, మీ అందరికీ కూడా సీను పరిచయమే అనుకుంటా. గతంలో మీ అందరికీ ఇదే నియోజకవర్గానికి పార్టీ తరఫున కోఆర్డినేటర్గా ఉన్నాడు. సీనుకు ఇవాళ మీ అందరి తరఫున, మీ అందరి దగ్గర, మీ అందరి సమక్షంలో నేను ఒక మాట ఇస్తా ఉన్నా. వెస్ట్ గోదావరి జిల్లా నుంచి రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే వెస్ట్ గోదావరి జిల్లా నుంచి మొట్టమొదట ఎమ్మెల్సీగా నేను చేయబోయే వ్యక్తి సీను అని చెప్పి నేను ఇవాళ చెప్తాను. సీనుకు మీ అందరి సమక్షంలో నేను ఈ మాట ఇస్తా ఉన్నాను. తండ్రి రాజన్న ఆశయాలను, తల్లి విజయమ్మ ఆదర్శాలను పుణికి పుచ్చుకున్నోడు వచ్చనా. పేద గొప్ప భేదాలు ఎరుగడు, కులమ్మ తమ్మని కుళ్ళు చూపడు, పేదోడంటే ప్రాణమిస్తడు. యువరత్నము నాయకత్వం కదిలినదిగో మన యువ కిరణం, అడుగడుగున అదే లక్ష్యం, ఇది వైఎస్వారి రక్తం. మాట ఇస్తే తప్పని నైజం, అడిమనెప్పుడు తిప్పని రోషం, వేసే ప్రతి అడుగుల ఉంటని మహానేత